ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యం నుండి యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యం గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును కనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. దేవుని వైపు తిరగండి అని ఒక హెచ్చరిక. మన హృదయములను ఆయన వైపు తిప్పుకోవాలని దేవుడు మరి ఒకసారి హెచ్చరిక చేస్తున్నాడు. ఆగి ఆలోచించండి, ఎందుకంటే దేవుని దినము రాబోతుంది. ఆ రోజు మహాభయంకరమైన రోజు. ఆ రోజుని ఎలా వర్ణించాడంటే అంధకారమయము, గాఢాంధకారంగా ఉంటుంది. ఉదయకాంతి కనపడదు. అవి మిడతలు, అగ్ని, గొంగళి పురుగులు, చీడ పురుగులతో నిండి ఉంటుంది అన్న విధంగా వివరిస్తూ, వాటి భయం చేత భూమి కంపిస్తుంది, ఆకాశము తత్తరిల్లుతుంది, సూర్యచంద్రులు తేజోహీనులవుతారు, నక్షత్రములు కాంతి తప్పిపోతాయి. ఇటువంటి భయంకరమైన దినం రాబోతుంది. మీరు జాగ్రత్త పడండి. ఒకరోజు టెక్నాలజీ మన దగ్గర లేనప్పుడు సైక్లోన్స్ గురించి అంత అవగాహన ఉండదు, చాలా ప్రమాదాలు జరిగాయి. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన తర్వాత సైక్లోన్ వస్తుందన్నప్పుడు ఎంతో అలర్ట్ చేస్తున్నారు మనకి ఎంతో ఇన్ఫర్మేషన్ ఇచ్చి మనల్ని జాగ్రత్త పడమని చెప్తున్నారు. యేసు ప్రభు వాక్యము ఎన్నో వేల సంవత్సరాల ముందు మన కోసం సిద్ధం చేయబడింది. జాగ్రత్త పడమని ఇది ఒక వాక్యం తెలియపరచబడుతుంది. లేవండి, మీ హృదయంలోని దేవునికి సమర్పించండి అని. ఇలాగ చేయడానికి మీకు ఒక మార్గం ఏంటంటే ఉపవాసం ఉండి కన్నీరు విడిచి దుఃఖముతో మనస్పూర్వకంగా ఆయన యొద్దకు తిరిగి రండి. ఆయన కరుణావాత్సల్యం గలవాడు, ఆయన శాంతమూర్తి, అత్యంత కృపగలవాడు. మీకు చేయవలసిన కీడు చేయక మరి మనసు మార్చుకుంటాడని దేవుడు మన పట్ల కరుణ కలిగి ఉన్నాడు. నీ హృదయమే ఆయనకు కావాలి. పశ్చాత్తాపమైన హృదయంతో రండి. అందరూ, పెద్దలు, చిన్నలు, పాలు తాగేవారు కూడా, మరి పెద్దలైన వారు ప్రజల కోసం ప్రార్థన చేయాలని. ఇలాగ చేసిన యెడల మరి మీకు కావాల్సిన తృప్తి, మీరు తృప్తిగా తిని భుజించెదరు అని దేవుని వాక్యం తెలియపరచబడినట్లుగా తృప్తికర జీవితం. మరి దేవుడు వాక్యం ఏం చెప్తుందో, నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గుపడరు అన్న విధంగా ఆశీర్వదించడానికి దేవుని యొక్క ఆశీర్వాదాలు మన మధ్యలో ఉన్నాయి. దేవుని స్తుతించి ఘనపరిచి మన హృదయాలు దేవునికి సమర్పించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన యేసయ్య, మరి నీ యొద్దకు మా హృదయంతో, విరిగి నలిగిన హృదయంతో వచ్చి నిన్ను అంగీకరించి తండ్రి మా హృదయాన్ని సరిచేసుకోవడానికి మరి ఒక అవకాశం ఇచ్చినందుకు నీ కృతజ్ఞతలు ప్రభా. దుఃఖముగా ప్రభా మా పశ్చాత్తాప హృదయంతో వచ్చాము నాయన, మమ్మల్ని అంగీకరించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. హ్యావ్ ఏ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.